స్థానిక నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో 3 రోజులుగా జరుగుతున్న స్టూడెంట్ లెడ్ ప్రదర్శన ముగిసింది. విద్యార్థుల్లో సృజనను పెంపొందించే లక్ష్యంతో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కార్యక్రమం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో 3 రోజులుగా జరుగుతున్న స్టూడెంట్ లెడ్ ప్రదర్శనను చివరి రోజైన శుక్రవారం ఎంఈఓ సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించారు. వాటి వివరణను సంబంధిత విద్యార్థుల నుంచి తెలుసుకుని వారిని అభినందించారు. విద్యార్థులు నేర్చుకున్నది కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా వారిలో తెలివితేటలు, ఉచ్చారణ, వివరణ బాగుండాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ దాసవి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Sir, my name is Mughal Jafrin Begum. I am studying 5th Godavari in Nehru Niketan School. Today I would like to explain about conversion of energy. We get energy from the food we eat. The meaning of the word conversion is the process of changing some form to another form is called conversion of energy. Examples of conversion of energy. The electrical energy change into electrical energy is generated in power stations. Do you think how does the electrical energy change into power? Electrical energy, coal such as fossil fuels are generated in power stations to get electrical energy. Coal and fossil fuels. The energy from the coal generated into electrical energy in power stations. The electrical energy sent to our homes by using current wires. We use electrical energy. For example, lighting a bulb. I am Ikra. I am from 4th class in our school. Today I want to say about states of matter. There are 3 states of matter: solid, liquid, gases. Solid. These are solids. Solids have defined shape. The particles are arranged in solid, tightly packed. Examples: pen, pencil. Liquid. These are liquid. Liquid does not have defined shape. The particles are arranged in liquid, loosely packed. Examples: water, juice, oil. Gases. These are gases. Gases flow freely, does not have shape, and it occupies a space. Examples: nitrogen, oxygen. Thank you. 3 రోజుల నుంచి మరి స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ సంబంధించి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లలు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్ని అంటే లాంగ్వేజ్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని వొకేషనల్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ని కూడా పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా దీనిలో పాల్గొనడం జరిగింది. చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, వాళ్ళ ముందు ఉచ్చారణ, అదేవిధంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళ యొక్క అనుభవాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కంటెంట్ కావచ్చు చెప్పడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ పాఠశాలలో మరి పిల్లలకి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. మరి చాలా అందరూ కూడా సంతోషించవలసినటువంటి అంశం ఇది. మరి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా ముందు ఆసక్తి సేకరణ, అంటే వాళ్ళు ఏ టాపిక్ని అయితే ఎంపిక చేసుకున్నారో ఆ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలని మరి తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే రిసోర్సెస్ ఉన్నప్పుడు ఆ రిసోర్స్ నుంచి కూడా తీసుకొని దానికి సూటబుల్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని అమర్చడం అనేది, కూర్చడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాడి పిల్లలు చాలా బాగా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, అన్నీ కూడా చూడటం జరిగింది. మరి ఈ పాఠశాలలో మరి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మరి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి ఎగ్జిబిట్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. ఒలింపియాడ్లో కూడా వీళ్ళు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ సంబంధించి కూడా మరి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు మరి మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మరి పాఠశాల మేనేజ్మెంట్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బోస్ రోడ్ క్యాంపస్ నందు ఎస్ఎల్సి 3rd డే క్లోజింగ్ సెరమనీ జరుగుతుందండి. So for the past 3 days we are conducting the student-led conference for classes from KG to 5th standard. The whole idea is student నేర్చుకున్నది ఓన్లీ అది బుక్ వరకు పరిమితం కాకూడదు, లేకపోతే మార్క్స్ వరకు పరిమితం కాకూడదు. అది ఇట్ హ్యాస్ టు డెవలప్ దర్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇంప్రూవ్ దర్ పర్సనాలిటీ అనేది మెయిన్ మోటో తోటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మోటో.
సో లాస్ట్ 2 డేస్గా కేజీ క్లాసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జరిగినాయి అండ్ ఇవాళ రిమైనింగ్ క్లాసెస్ కూడా ఇవాళ జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన ఎంఈఓ లక్ష్మీనారాయణ గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ సర్ ఈజ్ సచ్ ఎ పర్సన్ వేర్ హీ ఎంకరేజ్ ఆల్ దీస్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ థాట్స్. సో మనం కూడా నెహ్రూ నికేతన్ కూడా లాస్ట్ 52 ఇయర్స్గా ఇలా స్టూడెంట్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్వైజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ మల్టీఫెసెట్ డెవలప్మెంట్ని గోల్గా పెట్టుకొని మన స్కూల్ రన్ చేస్తున్నాము. అండ్ దీనికి కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ ద స్టూడెంట్స్ హు హ్యాస్ పార్టిసిపేటెడ్ సో ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ కంగ్రాచులేట్ ఆల్.